ప్రపంచంలో పుట్టి ఉంటాడు ఎవరో దయానందుడు. మళ్ళీ ఎందుకు పుడతాడు? మళ్ళీ పుట్టడు కదా ఆ, మోక్షంలోనే. మరి మళ్ళీ మనకు ఎవరు చెప్తారు ఇవన్నీ? ఇంతవరకు ఆయన బయటికి తీసుకొచ్చి చెప్పాడు. మరి ఆయన ఆ మోక్షంలో ఉంటే మరి మళ్ళీ మనకు ఎవరు చెప్తారు? ఎవరో ఇంకొన్నారుగా శిష్యులు, అట్లానే. చిన్న శిష్యులు, పెద్ద శిష్యులు, నేర్చుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు. అంత కాకపోయినా ఎంతో కొంత చెప్తారుగా. స్తుతి ఏమి చేయటం లేదు, స్తుతి ప్రార్థన చేయటం, యజ్ఞం చేయటం. ఎవరు చేయట్లేదు? మేము చేస్తున్నామన్నారుగా రోజు. అదే చేస్తున్నాం. ఇంకా ఇక్కడ చేతనైనంతా చేస్తున్నారు. తెల్లవారుజాము 4ంటికే ధ్యానం చేసుకుంటాం. ఓపిక ఉన్నంత చేసుకోవాలి, మరి ఎక్కువ చేయకండి. ఓపిక ఉన్నంత వరకే. అదే ఏమీ లేదు. ఇక ఏదో మీలాంటి వాళ్ళు కనపడితే కాసేపు ఓపికను బట్టి చేసుకోవాలి ఏదైనా. ఓపిక లేదు ఏం చేయటానికి.